వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బుడమేరు వల్లే ప్రమాదం పెరిగిందన్న చంద్రబాబు. బుడమేరు నీరు కొల్లేరు కృష్ణానదికి వెళ్లేలా చర్యలు. బుడమేరు కాలువలు వాగుల్లో కబ్జాలు తొలగిస్తామన్న సీఎం. హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిదే అని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పురంధేశ్వరి. వరద బాధితులకు బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తుందని వెల్లడి. వరద సహాయక చర్యల్లో కేంద్రం పూర్తిస్థాయి సహకారం ఉంటుందన్న పురంధేశ్వరి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్న జగ్గారెడ్డి. విమర్శలకు సమయం కాదు, కలిసి ప్రజల్ని ఆదుకుందామని వెల్లడి. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒకేసారి అధికారం పోగానే తేరుకోలేకపోతున్నారని ఎద్దేవా. సింగ్నగర్ లో ప్రాంతంలో పర్యటించిన వైఎస్ షర్మిల. తెలంగాణలో హైడ్రా మాదిరి బుడమేరు ఆక్రమణలు తొలగించాలని వెల్లడి. బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. వరదను అంచనా వేయలేక నాపై బురద చల్లుతున్నారన్న పువ్వాడ అజయ్. ముందస్తు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వెల్లడి. కాంగ్రెస్ వల్లే ఖమ్మంకి వరదలు వచ్చాయని వ్యాఖ్య. బాబు సర్కార్ కు సర్టిఫికెట్ ఇచ్చిన చిన్నజీఆర్. వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు యువకుడిలా పనిచేస్తున్నారని ఖితాబు. ఇంతటి విపత్తు ఎప్పుడు రాలేదు, ప్రభుత్వం బాగా పనిచేస్తోందని వెల్లడి. వార్త వివరాల్లోకి వెళ్తే, ఓవైపు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వైఎస్ఆర్సీపీ విష ప్రచారాలతో మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. అమరావతి మునిగిందని దుష్ప్రచారం చేసేవారిని అందులోనే పూడ్చాలని విమర్శించారు. ఇలాంటి రాజకీయ నేరస్తులు తప్పుడు ప్రచారం చేసేవారిని సంఘ బహిష్కరణ చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీకి రాష్ట్రంలో ఉండే అర్హత లేదన్నారు. వెలగలేరులో రెగ్యులేటరీ ఒకటి కట్టారు. అది కూడా చిన్న రెగ్యులేటర్. ఇన్ని నీళ్లు కూడా పట్టావు, అంతవరకు తప్ప ఏం జరగలేదు. 2005లో పెద్ద వరద వచ్చింది. అప్పుడు మేమందరం కూడా ఆందోళన చేశాం. దీన్ని చేస్తానని ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు, కానీ మళ్ళా వదిలేసే పరిస్థితికి వచ్చాడు. ఫైనల్ గా నేను వచ్చిన తర్వాత కూడా ఒక దగ్గర 500 కోట్లు శాంక్షన్ చేశామనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ 500 కోట్లు ఖర్చు పెట్టకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానేశారు. బుడమేరు కనీసం బ్రీచెస్ క్లోజ్ చేసుంటే, వీళ్ళు ఆకుపై చేయకుండా ఉండుంటే కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యేది. ఎప్పుడైతే ఎన్క్రోచ్మెంట్స్ 2019 నుంచి విపరీతంగా జరిగాయి. ఒక పక్క కృష్ణా రివర్లో వచ్చే నీళ్లు, ఇంకొక పక్క బుడమేరు నుంచి వచ్చే నీళ్లు, రెండు కూడా కలిపి మొత్తం విజయవాడ బీభత్సంగా తయారైంది. ఎప్పుడూ లేనటువంటి వరద వచ్చే పరిస్థితి వచ్చింది, ముంపు గురైంది. దీనికి కారణం మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు. 2019 నుంచి 24 వరకు మీరు అధికారంలో ఉన్నారా లేదా? ఉంటే బ్రీచెస్ పెడితే ఏం చేశారు? ఎక్కడ నిద్రపోయారు? ఇంకా నేను బ్లంట్గా అడగాలంటే ఎక్కడ గాడులు కాస్తున్నారు? అలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా బురద జలాలనే కార్యక్రమం నీచమైన కార్యక్రమం. కానీ కృష్ణా నది కంటే బుడమేరు వల్ల ఎక్కువ నష్టం జరిగింది. బుడమేరులో కూడా ఈ విపత్తు రావడానికి ప్రధానమైన కారణం వీళ్ళు ఇష్టానుసారంగా ఏదంటే ఒక పక్క టౌన్ పెరిగింది, టౌన్ పెరిగిందన్న వల్ల భూముల విలువ పెరిగాయి. దీంతో కబ్జా రాయుళ్ళు వచ్చారు. ఎక్కడికక్కడ వాగులు ఇవన్నీ కూడా కబ్జా చేసి మొత్తం ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చారు. ఎవరైతే కడాన పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో కూడా మట్టి దిగేశారు. ఎవరైనా సరే ఇలాంటి ప్రజాద్రోహం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు రావు. ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడింది. అమాయకులంతా కూడా చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇది మళ్ళా పునరావృతం కాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది. మళ్లీ ఎదురుదాడి చేయడం, ఇది కొత్త విద్య నేర్చుకున్నారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. రాజకీయ పార్టీలు చాలా భయపడతాయి, ప్రజాభిప్రాయానికి తల ఒగ్గతాయి. ఇది ప్రజాభిప్రాయానికి కాదు, నేను చెప్పిందే ఏకపక్ష నిర్ణయం అనే
ఆ ధిక్కార ధోరణి కానీ అహంభావం కానీ అహంభావం ఇక్కడ చెల్లవు, అది కరెక్ట్ కాదు. నీ ఒక్క వ్యక్తి వల్ల, ఒక వ్యక్తి అసమర్థత వల్ల ఇన్ని లక్షల మంది బాధపడితే ఇంకొక పక్క నేచర్ కూడా కలిసి రాకపోతే విక్కరించే విధంగా మాట్లాడడం దుర్మార్గమైన కార్యక్రమం. దాన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించాం. మీరు సహకారం ఇవ్వకపోతే పోతారు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం, ఏదో అమరావతి మునిగిపోయిందంట, వీళ్ళని ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయిందని ఎవరు చెప్పాడు మీకు? విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి అవసరం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బురద తొలగింపు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. 62 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2100 మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 100కు పైగా ఫైర్ ఇంజిన్లు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నాయని, ప్రొక్లైన్లు, టిప్పర్ల ద్వారా వేస్టేజ్ను తరలిస్తున్నామని తెలిపారు. దాన్ని కూడా డిస్కంటిన్యూ చేశాం. ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఏదైతే 2100 మంది శానిటేషన్ వర్కర్స్ కూడా దించాం, వీళ్ళు కూడా ముమ్మరంగా పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన ఏవైతే ప్రొక్లైన్స్ కూడా పెట్టి, అదే మరి టిప్పర్స్ కూడా పెట్టి వేస్ట్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా క్లీన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా చేయమన్నాం. ఎక్కడ కూడా అపరిశుభ్రమైన ప్రాంతాలు లేకుండా చేయడం కోసం. ఇంకొక పక్కన ఎక్కడైనా కానీ మనుషులు చనిపోయి ఇంకెక్కడ బాడీస్ ఉంటే అవన్నీ తీసుకొచ్చే విధంగా పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి వాళ్ళ యొక్క బంధువులకు అప్పచెప్పే బాధ్యత కూడా తీసుకున్నాం. ఈ రోజు చనిపోయిన వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా లీగల్ హైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇది కాకుండా ఎక్కడైనా ఎనిమల్ బాడీస్ కానీ ఉంటే అవి కూడా ఏ విధంగా చేయాలనో సైంటిఫిక్ గా డిస్పోజ్ చేయడానికి ఒక కార్యక్రమం ఇచ్చాం. అది కూడా అనిమల్ హస్బెండరీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ పని కూడా చేస్తున్నారు. ప్రతిరోజు నేను ముందు చెప్పినట్టు రోజుకు 3 సార్లు IVRS తెప్పించుకుంటున్నాం. దాన్ని బేస్ చేసుకుని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దగ్గర 32 మంది IAS ఆఫీసర్లు పనిచేస్తున్నారు. ఈ రోజు పైన పడిన వర్షంతో ఇంకా బుడమేరు బ్రీచెస్ ని క్లోజ్ చేయలేకపోయారు. మార్నింగ్ లోకేష్ గారు, రామానాయుడు అక్కడే ఉన్నారు. వెళ్లి దాన్ని క్లోజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ అయితే ఫామ్ చేశారు, ఒక బ్రీచ్ కూడా క్లోజ్ చేశారు. ఇంకా 2 బ్రీచెస్ ఉన్నాయి. దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. దాని కింద కూడా ఏమి ఉన్నాయి అవన్నీ వర్క్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ అయితే ఏ సబ్ స్టేషన్ లో ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటర్ లేకపోతే తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇప్పుడు అక్రమ కట్టడాల పనిపడుతోంది. హైదరాబాద్ లో విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఒక స్వతంత్ర సంస్థగా ఇది ఏర్పాటు చేశారు. దీనికి కమిషనర్ గా IPS అధికారి ఏవి రంగనాథ్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను కూలుస్తూ దూకుడు చూపిస్తోంది హైడ్రా. అయితే హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అన్నారు. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిదే అని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఏపీలో ఉన్న పరిస్థితుల్లో హైడ్రా లాంటి వ్యవస్థపై ఏం చేయాలనేది చర్చిస్తామన్నారు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ లో చెరువుల్లో ఇల్లు కట్టేస్తున్న సమయంలో చూసేవాడిని, ఇల్లు చెరువుల్లో కట్టేస్తే ఎలా అడుకునేవాడిని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వాటిని తొలగిస్తున్నారని అభినందించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగే సమయంలో కఠినంగా ఉండాలని, అలా కాకుండా కట్టే సమయంలో సైలెంట్ గా ఉంటే ఇబ్బందులు తప్పవన్నారు. వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది. ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళ హైడ్రా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్ కొన్ని వందల చెరువులు ఉన్న ప్రాంతాన్ని, లోతట్టు ప్రాంతాలని, ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక 20 ఇయర్స్గా 30 ఇయర్స్గా ఏం లేదు, వరద లేదు, నీళ్లు లేవు అని చెప్పి ఇల్లు కట్టేయడం జరిగింది అక్కడ కూడా. అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, అలాగే ప్రత్యేకంగా తెలంగాణ కావచ్చు, అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడి నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకల నుంచి వెళ్ళి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం, లేదంటే లేఅవుట్లు వేసేయడం, ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు. ఇది కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చి అది చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం మాటలు కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది. ఎంతో కొంత ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో, వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి, ఆయన పొక్లైనర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది పోయి నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య. ఇది
మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్యది. సో మీరు కూడా నడుము వంచి, మీరు కూడా బయటకు వచ్చి, మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 రోజులుగా నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరినీ వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేయడం లేదని, అసలు ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజరాజేశ్వరిపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు సర్కార్ అలసత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఆ గోడ చూస్తే ఆ ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాట్లాడుకుంటున్నాను. రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు. కలెక్టర్లకు క్లియర్ కట్ గా మెసేజ్ పోయేది. వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత మేము వస్తాము, వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను. నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం. నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే TR27 కింద కలెక్టర్ అకౌంట్లోకి డబ్బులు పడిపోయేటి. కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఎంపవర్ చేసేవాళ్ళం, ఆర్గనైజ్డ్ గా ముందుకు వెళ్లిపోమని సంకేతం ఇచ్చేవాళ్ళం. వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు, వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు, సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది. వెంటనే ఒక వ్యవస్థ అంతా కూడా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపుల్లోకి తీసుకుపోవడం, వాళ్ళందరినీ బాగా చూసుకోవడం, ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళను ఊరికనే ఇంటికి కూడా పంపించుకోకుండా వెళ్లేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా 2,000 రూపాయలు డబ్బులు కూడా చేతికిచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉండేది. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి, అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది, ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతా ఉంది అనేది గమనించమని అడుగుతా ఉన్నా. ఒకసారి కృష్ణలంక వెళ్లి అక్కడ ఒకసారి ఆ గోడ మీద నిలబడి ఒకసారి చూస్తే ఆమె అందరికీ ఆశ్చర్యం కలిగించే పరిస్థితి వస్తుంది. ఆ గోడ చూస్తే నేను మొన్న వచ్చేటప్పుడు ఆ గోడ మీద ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు. ఆ ఒక్క గోడ, ఈ కృష్ణలంకకి ఇరువైపున ఉన్న ఈ ఒక్క గోడ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం కట్టినందువలన ఈ రోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో 3 లక్షల మంది ఈ రోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్ గా ఈ రోజు పడుకోగలుగుతా ఉన్నారు. పోయిన వాళ్ళు ఇంకా తేలే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి 32 మంది చావుకు కారణం ఎవరు? మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు. విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024ను ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించారు. నమో యాప్ ద్వారా తొలి సభ్యత్వం తీసుకున్న పురంధేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో బీజేపీకి 38 లక్షల సభ్యత్వం ఉంది. 3 దశల్లో సభ్యత్వ నమోదు తర్వాత పార్టీలో నాయకత్వం మార్పు ఉంటుందని తెలిపారు. విజయవాడ వరదల్లో సహాయ చర్యల్లో బీజేపీ నిమగ్నమైంది. ఇప్పటి వరకు 50,000 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి వరద బాధితులకు బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తుందని పురంధేశ్వరి పేర్కొంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కేవలం సభ్యుల్ని చేర్చుకోవడానికి మాత్రమే కాదు, కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజలకి మధ్య వారధిగా ప్రసార మాధ్యమాలుగా వారి బాధ్యతను నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ ఒక వారధిగా వారిని పార్టీకి అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ చేస్తారు. ఆ యొక్క కార్యక్రమం విజయవాడలో ప్రారంభించుకోవాలి అని చెప్పి అనుకున్నా. మనందరికీ తెలుసు, దురదృష్టవశాత్తు ఇవాళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనందరికీ తెలుసు. అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారితోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నిలబడి ఉన్నారు. ఈ 2-3 రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దగ్గర 50,000 ప్యాకెట్ల భోజన ప్యాకెట్లు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకు అందించారు.
అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలించడంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక చురుకైనటువంటి పాత్రని అక్కడ నిర్వహిస్తున్నారు. కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకమై ప్రజలతో నిలబడేటువంటి పార్టీ కాబట్టి ఇవాళ విజయవాడలో జరిగినటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఎదుర్కొంటున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూ అండదండగా నిలబడతారని చెప్పి మీ మాధ్యమంగా మేము తెలియజేస్తూ, భయపడాల్సినటువంటి అవసరం లేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెబుతూ భరోసాగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. వైసీపీ నేత వైఎస్ జగన్ ఇతర నేతలపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు బాధ్యతగా ఉండాల్సింది పోయి ఫేక్ ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు చేస్తోందని మండిపడ్డారు. విపత్తు సమయంలో ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని అన్నారు. సీఎం చంద్రబాబు ఇంటికి బుడమేరు వాగుకు సంబంధం ఏంటని జగన్ ను రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలాగని విమర్శించారు. విపత్తుల సమయంలో ఎలా పనిచేయాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. జగన్ ఇప్పటికైనా మారకపోతే ఆయన్ను ప్రజా జీవితం నుంచి కూడా బయటకు పంపుతారని పేర్కొన్నారు. కొంతమంది ఇంకా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా మీరు చూస్తున్నారు, ఈ లైన్ అంతా కూడా ఎంట్రన్స్ ఎగ్జిట్ కూడా సింగిల్ పాయింట్ అవడం వల్ల దాని మీద కూడా ఒత్తిడి వచ్చి చాలా వరకు కూడా ఈ తీసుకొని రావడంలో, ఎక్విప్మెంట్ తీసుకొని రావడంలో కొంత ఇబ్బంది అయింది. అయినా ప్రజల్లో చూస్తుంటే ఒక నమ్మకం, తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ ప్రజలందరిలో కూడా కనిపిస్తుంది. అంటే గత 2 రోజులుగా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలకి చాలా పెద్ద ఎత్తున ఈరోజు మద్దతు అందరూ కూడా తెలియజేస్తున్నారు. అందరూ అర్థం చేసుకున్నారు, ఇది ఎవరో చేసినటువంటిది కంటే ఇది విపత్తు వచ్చింది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తున్నారు. మరొక 1-2 రోజుల్లో ఇప్పుడు తగ్గుముఖం పట్టింది, వరద కూడా తగ్గుముఖం పట్టింది కాబట్టి 1-2 రోజుల్లో మొత్తం అంతా కూడా సద్దుమణిగేటటువంటి అవకాశం ఉంది. అంటే నిన్న ఇక్కడ ప్రతిపక్ష నేత పర్యటించారు, ఈ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ చంద్రబాబు నిర్లక్ష్యం అది అని చెప్పి ఆరోపించారు. కేవలం రాజకీయాలు చేయడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. అందరికీ ఎవరికి కూడా కలవకుండా కేవలం 4 ముక్కలు మాట్లాడి మీడియా ముందు రాజకీయాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా చూడండి, విపత్తు మన శ్రీకాకుళం జిల్లాలో కూడా మేము ఉన్నప్పుడు తిత్లీ తుఫాన్ వచ్చింది. అలాంటి సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు తప్ప భరోసా మాత్రం ఎవరికి ఇవ్వలేదు. నిన్న కూడా వస్తే ఇంత విపత్తు వచ్చినటువంటి సమయంలో ప్రజలకి కలిసి బాధ్యతగా ఒక నాయకుడి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అమ్మ మేమున్నాము, మీతో ఏదైనా సహకారం ఉంటే మేము మా వంతుగా కూడా చేస్తాం అన్నటువంటి మాట మాట్లాడాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా దొంగ మాటలు చెప్పడం, లేకపోతే ఫేక్ ప్రాపగాండా ఒకటి క్రియేట్ చేయడం, అది గతం నుంచి ఆయనకు అలవాటు అయినటువంటి పద్ధతి. ప్రజలు మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పినా సరే ఇంకా జ్ఞానం రాకపోవడం అనేది దురదృష్టకరం. అది ఇప్పటికైనా సరే ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ముందుకు నడవాలి. కానీ ఇందులో కూడా రాజకీయ కోణాలు ఎదుర్కొంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారే, అది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు యువకుడి కంటే ఉత్సాహంగా పనిచేస్తున్నారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర స్వామి ప్రశంసించారు. గతంలో హుద్హుద్ తుఫాను సమయంలో చంద్రబాబు పనిచేసిన విధానం అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు. అంతకంటే ఎక్కువగా ప్రస్తుతం విజయవాడలో బాధితులకు ధైర్యం చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. చంద్రబాబుకి మరింత శక్తినివ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద కృష్ణమ్మకు చినజీయర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గడిచిన 40 ఏళ్లలో ఇంతటి ప్రకృతి విపత్తు ఎప్పుడూ రాలేదన్నారు. ఉపద్రవం, దానివల్ల ఈ చుట్టుపక్కల ఉండేటువంటి పరివాహక ప్రాంతాల్లో చాలా రకాలైనటువంటి, సుమారుగా గత 40 సంవత్సరాలు ఎప్పుడు చూడనటువంటి ఒక పెద్ద ఉప్పెన రావడం, అది ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా అతలాకుతలం చేసింది. అటు ఖమ్మం వైపు నుంచి ప్రారంభమై ఇక్కడ ఈ కృష్ణా నది క్రింద భాగాల దాకా కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రజలందరూ కూడా చాలా రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఇంకా నీరు దిగవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉండేటువంటి వాళ్ళకి సౌకర్యాలు అందాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయినప్పటికీ ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి సమయంలో మన చీఫ్ మినిస్టర్ గారు ఒక యువకుల్లాగా, యువకుల కంటే ఇంకా ఉత్సాహంగా చాలా చక్కగా ఈ సమయాన్ని ఏమాత్రం కూడా వ్యర్థం చేయకుండా ఎన్నో రకాలైనటువంటి
సేవా కార్యక్రమాలని చేసి ప్రజలకి ఒక ఆపన్న హస్తాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది. వారికి మేము ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగే శక్తి భగవంతుడి ఇవ్వాలని మంగళాశాసనం చేస్తున్నాం. గతంలో విశాఖపట్నంలో హుడ్హుడ్ వచ్చినప్పుడు ఎంత శీఘ్ర గతిలో దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశారు. ఈసారి ఈ విజయవాడ పరిసర ప్రాంతాలని కూడా అంత శీఘ్రగతిలోనూ పునః వాటి యొక్క స్థితికి తీసుకురాగలగడంతో పాటు ప్రధానంగా చేయవలసింది ఏ ప్రాంతాల్లో అయితే నీరు వానల వల్ల ఏర్పడి నదిలో కలిసి అది సముద్రం చేరేదాకా ఉండేటటువంటి అవరోధాలు ఉంటాయో అలాంటి వాటిని తొలగించడం, అలాంటి వాటిలో ఉండేటటువంటి నిర్మాణాలని వీరంతవరకు తొలగించి అది నీటి ప్రవాహానికి అనుకూలంగా చేయడం. రెండోది, ఇదివరకు భద్రాచలం వంటి ప్రాంతాల్లో ఎట్లాగైతే గట్లు కట్టి దానివల్ల ఉపద్రవం రాకుండా నది నుంచి ఊరిని కాపాడారో అట్లాగే ఈ ప్రాంతాల్లో కూడా గట్లు మరింత పెంచి ఉపద్రవం రాకుండా ఉండేట్టుగా చేసే ఒక ప్లాన్ ముందు బహుశా వారి దృష్టిలో కూడా ఉండి ఉంటాయని అనుకుంటా, జరగాలని ఆశిస్తాం. ఈ ప్రకాశం బరాజ్కి అటుపక్కన ఇదివరకు ఎక్కడో దూరంగా భవానీ ఐలాండ్ ఏదో మరొకటో దూరంగా ఎక్కడో ఉండేది. మిగతా ప్రాంతం అంతా కూడా నీరు ప్రవహించడానికి, నీరు స్టాక్ ఉండడానికి తగినటువంటి వసతి ఉండేది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేటటువంటి పేరుకుపోయినటువంటి ఇసుక వల్ల అసలు నీటి స్టాక్ అనేటటువంటిది ఊరికే నామకహ ఉండే స్థితే ఏర్పడింది. మిగతాదంతా కూడా నిండిపోయి అక్కడెక్కడో దూరంగా ఉండాల్సిన ఐలాండ్ ఈ ఆల్మోస్ట్ మన ప్రకాశం బరాజ్ని టచ్ చేసే అంతవరకు కూడా పెరుగుతూ వచ్చేసే పైన ఆల్మోస్ట్ మొక్కలు వచ్చేసాయంటే కింద ఎంత పేరుకుపోయిందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చాలా ఇసుక మేటేసుకుపోయి నీటి స్టాక్ లేకపోవడంతో పాటు వచ్చిన కాస్త నీరు కూడా అటుపక్కన ఆగకుండా కిందకి ప్రవహించి వ్యర్థంగా పోయేటటువంటి స్థితి ఏర్పడుతుంది. సో దీని మీద కాస్త వారికి అవగాహన ఉంటుందని మేము వరద వస్తుందని ఖమ్మం ప్రజలకు ముందు చెప్పలేదు. ఇదే ప్రభుత్వ ఫెయిల్యూర్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శనివారం 21 అడుగులకు నీటి మట్టం చేరింది. 21 అడుగులకు చేరిన ఒక ఇల్లు కూడా మునగదన్నారు. కాకపోతే నీటి మట్టం 18 అడుగులకు చేరగానే మైక్రోలో అనౌన్స్మెంట్ ఇచ్చి ట్రాక్టర్లు, వ్యాన్లు తీసుకొచ్చి ప్రజలు సామగ్రితో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం మన డైవర్షన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఖమ్మం జిల్లా వదిలిపెట్టి మహబాద్ జిల్లా పోయి అక్కడ నా మీద దాడి చేస్తారు. అది కూడా భౌతిక దాడులు అయిపోయినాయి. దాని తర్వాత వ్యక్తిత్వ హనన దాడి ఏంటంటే మునేరు కంట వరద వచ్చిందంట. మునేరుకు వరద వచ్చిందంట అజయ్ కుమార్ ఆక్రమణలో, ఖమ్మంలో అజయ్ కుమార్ ఆక్రమణలో వచ్చిందంట. నిజంగా కూడా గతంలో అందరూ అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి అంటే నిజంగానే నేను అంత కొంత అనుకున్నా, కానీ ఇంత అవగాహన లేకుండా ముఖ్యమంత్రులు ఉంటారని నేనైతే అనుకుంటాను. ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు మునేరు అనే దానికి వరద ఏడు నుంచి వస్తుంది. మునేరు అనే దానికి వరద ఆకేరు అనే ఒక ఏరు, మునేరు కూడా ఏరే, ఆకేరు దాంతోపాటుగా బుగ్గని వాగంటారు, ఆకేరు ఏరు. ఈ రెండు మహబాద్ జిల్లా నుంచి వచ్చి మా ఖమ్మం జిల్లాలో త్రివేణి సంగమంలాగా తీర్థాల దగ్గర కలుస్తాయి. ఆడ నుంచి ఖమ్మం నగరం మీద పడుతుంది. ఇది ఫ్లడ్ మునేరుకు వచ్చేది. మునేరు పరివాహక ప్రాంతంలో ఉన్న కాలనీలన్నీ కూడా నిన్న మీ పేపర్లలో కాలనీలు కూడా విస్తృతంగా రాశారు. ఏమేమి కాలనీలు ఉన్నాయనేది కూడా రాశారు. ఈ కాలనీలో అన్నీ కూడా మునేరుకి ఇరువైపులు ఉంటాయి. అటువైపు పాలేరు కాన్స్టిట్యున్సీ, ఇటువైపు ఖమ్మం కాన్స్టిట్యున్సీ. ఇరువైపులు ఉన్న దానవాయిగూడెం, రావణపేట, కరుణగిరి, రాజీవ్ గృహకల్పం, జలగన్ నగరు, పెద్దతండ, వెంకటేశ్వర నగర్, మోతీ నగర్, బొక్కలగడ్డ, మంచిగండ్ నగర్, ప్రకాష్ నగర్, పంపింగ్ వెల్ రోడ్డు, ఎఫ్సీ గూడౌను, టీఎన్జిఓ కాలనీ, దంసలాపురం, అగ్రహారం కాలనీ. ఇవన్నీ కూడా మునేరుకి ఇరువైపులు ఉన్న కాలనీలు. వీటన్నిటిలో కూడా వరద ప్రభావిత ప్రజలందరూ ఇందులోనే ఉన్నారు. దీంట్లో ప్రజలందరూ గత 30 సంవత్సరాలకి ఇల్లు కట్టుకొని ఉన్నారు. గత 10 సంవత్సరాలకు కాదు, 30-40 సంవత్సరాలకి ఇల్లు కట్టుకున్నారు. మరి రాజీవ్ గృహకల్ప కట్టింది మీరే. మేమైతే కట్టి రాజీవ్ గాంధీ పేరు పెట్టాం కదా 10 ఏళ్లలో. లేకపోతే జలగం నగర్ అని చెప్పి మేము పెట్టంగా పేరు. జలగం వెంకటరావు గారు
విమర్శలకు సమయం కాదు, ప్రభుత్వం ప్రతిపక్షం కలిసి ప్రజల్ని ఆదుకుంటామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంత్రులంతా వరద బాధితుల సేవలోనే ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఫీల్డ్లో ఉందని తెలిపారు. బాధ్యతగా సిన్సియర్ గా పనిచేస్తున్నారని అన్నారు. సీఎంతో మోడీ మాట్లాడడం 7,000 కోట్ల నష్టం జరిగినట్లు కేంద్రానికి నివేదికలు పంపారని సీఎం అన్నారు. వర్షాలు వస్తున్నాయని తెలిసిన వెంటనే అలర్ట్ అయింది ప్రభుత్వం. ప్రకృతి మీద అంచనా ఎవరు వేయలేరు కదా అని తెలిపారు. పని మీద ఉన్న శ్రద్ధ, కాంగ్రెస్ గవర్నమెంట్ పని మీద ఉన్న శ్రద్ధ, పబ్లిసిటీకు మేమంతా ప్రయారిటీ పెట్టుకోము. మేము ప్రాక్టికల్గా దగ్గర ఉంటాం. మేము అది ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నా, అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పబ్లిసిటీకే ప్రాధాన్యత ఎక్కువచ్చుకుంటారు. వాళ్ళు వాస్తవాలకు దూరం ఉంటారు, పబ్లిసిటీకి ఎక్కువ పబ్లిసిటీ. అంటే 90% వాళ్ళు పబ్లిసిటీకి ఎక్కించుకుంటారు. వాళ్ళు మేము 100% పబ్లిసిటీకి దూరం ఉంటాము, పనికి దగ్గర ఉంటాము. వాళ్ళు 100% పనికి దూరం ఉంటారు, పబ్లిసిటీకి దగ్గర ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యత్యాసం ఉంది. పనితనానికి పనితనం లేని దానికి ఈ రెండు రాజకీయ పార్టీల కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కు ఉన్న పని తేడా చెప్తున్నాం మీకు. ఇది కూడా గమనించాలి, ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి, మా మంత్రులు, మినిస్టర్స్ అందరూ కూడా దాంట్లో వాళ్ళని ఎట్లా ఆదుకోవాలో అనే మైండ్ అంతా వాళ్ళ ప్రజల మీద ఉన్నది, ఆ వరదల్లో చిక్కుకున్న ప్రజల మీద ఉన్నది. కాబట్టి మేము దానికే 100% ప్రయారిటీ ఇస్తాం. మేము ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. వస్తుంటాయి అవి వచ్చినప్పుడు మనం ప్రజలను ఎట్లా ఆదుకోవాలనే దాని మీద గవర్నమెంట్ అలర్ట్గా ఉండాలి. అందులో కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి క్యాబినెట్ మినిస్టర్లు అందరూ అలర్ట్గా ఉన్నారు, ఫీల్డ్లో ఉన్నారు, ప్రజల మధ్యలో ఉన్నారు. కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం ప్రకాశం బ్యారేజీని వైఎస్ షర్మిల పరిశీలించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ వద్ద కావాలనే పడవలను వదిలారా అనే సందేహం వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులు ఎవరో గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి సూచించారు. నదులలో తేలడం చూసాం. అలాంటి పరిస్థితులు రాకుండా ఈ ఒక్క బ్యారేజ్కే కాదు, మిగతా ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాటన్నిటినీ కూడా నివారించిన అవసరం ఉంది. మరొకసారి ఇంత వరద, ఇంత ఘోర విపత్తు వస్తుందని ఎవరమూ ఊహించలేదు. కానీ రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి వీలైనంత వరకు ప్రికాషనరీగా ముందుకు ముందే ప్రభుత్వాలు, అధికారులు ఆలోచన చేసి డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోనే రెయినీ సీజన్ మొదలు నుంచి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఈ బ్యారేజ్కు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరు దీనికి అకౌంటబుల్లో, ఎవరు దీనికి రెస్పాన్సిబుల్లో వెంటనే కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకని అవసరం ఉంది? వాటన్నిటినీ కూడా నివారించిన అవసరం ఉంది. మరొకసారి ఇంత వరద, ఇంత ఘోర విపత్తు వస్తుందని ఎవరమూ ఊహించలేదు. కానీ రెయినీ సీజన్ అంటేనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బుడమేరు వల్లే ప్రమాదం పెరిగిందన్న చంద్రబాబు. బుడమేరు నీరు కొల్లేరు కృష్ణానదికి వెళ్లేలా చర్యలు. బుడమేరు కాలువలు, వాగులో కబ్జాలు తొలగిస్తామన్న సీఎం. హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిదే అని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పురంధేశ్వరి. వరద బాధితులకు బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తుందని వెల్లడి. వరద సహాయక చర్యల్లో కేంద్రం పూర్తిస్థాయి సహకారం ఉంటుందన్న పురంధేశ్వరి.
కాంగ్రెస్ బీఆర్ఎస్ కు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్న జగ్గారెడ్డి. విమర్శలకు సమయం కాదు, కలిసి ప్రజల్ని ఆదుకుందామని వెల్లడి. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒకేసారి అధికారం పోగానే తేరుకోలేకపోతున్నారని ఎద్దేవా. సింగ్నగర్ లో ప్రాంతంలో పర్యటించిన వైఎస్ షర్మిల. తెలంగాణలో హైడ్రా మాదిరి బుడమేర ఆక్రమణలు తొలగించాలని వెల్లడి. బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. వరదను అంచనా వేయలేక నాపై బురద చల్లుతున్నారన్న పువ్వాడ అజయ్. ముందస్తు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వెల్లడి. కాంగ్రెస్ వల్లే ఖమ్మంకి వరదలు వచ్చాయని వ్యాఖ్య. బాబు సర్కార్ కు సర్టిఫికెట్ ఇచ్చిన చిన్నజీఆర్. వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు యువకుడిలా పనిచేస్తున్నారని ఖితాబు. ఇంతటి విపత్తు ఎప్పుడు రాలేదు, ప్రభుత్వం బాగా పనిచేస్తోందని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీ3 మీడియా.